ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరి దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే కీర్తనలు 51 7వ అధ్యాయం. విరిగిన నలిగిన హృదయం గలవారిని దేవుడు వారి ప్రార్థన వినును అని బైబిల్ చెప్తా ఉంది. విరిగి నలిగిన హృదయం గలవారమై మన దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే మనం చూసినట్లు ఉదాహరణకి దావీదుని చూడండి. దేవుడు విరిగి నలిగిన హృదయం గలవారినైనా నిర్లక్ష్యం చేయలేదంట. మరి దావీదు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. సౌలు రాజు కంటే మరి దావీదు ఇంకా పెద్ద నేరం చేశాడు, ఇంకా పెద్ద తప్పు చేశాడు. కానీ సౌలు విసర్జించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. కానీ దావీదు క్షమించబడ్డాడు. ఎందుకు? కారణం ఏంటి అని అంటే ఒక్కటే, అతను దావీదు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ప్రార్థించాడు. మరి ఈ రోజున మనం తప్పు చేయడం సహజమే, కానీ దేవుని సన్నిధిలో క్షమించబడుతున్నామా? దేవుడు మనల్ని ఆశీర్వదించి